హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్కెలిటల్ సిస్టమ్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. స్కెలిటల్ సిస్టమ్ సో 1 మార్క్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది పక్కా. ఓకే, సో కమింగ్ టు ద సిస్టమ్. Skeletal system consists bones and joints. Okay, skeletal system consists bones and joints. Next, what are the functions of the skeletal system? So it supports, it gives support, and it gives protection, and it involves in the formation of red blood cells, and it acts as storage of mineral salts like phosphorus and calcium. Okay, so ఈ functions తర్వాత బోన్స్ అండ్ జాయింట్స్ కంబైన్లీ ఫార్మ్స్ ద స్కెలిటల్ సిస్టమ్. పెద్ద ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ అడగడు. ఇప్పుడు క్వశ్చన్ అడిగే ఏరియాలు చూద్దాం ఫ్రెండ్స్. సో టైప్స్ ఆఫ్ బోన్స్ టైప్స్ ఆఫ్ బోన్స్ 5 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే లాంగ్ బోన్స్, షార్ట్ బోన్స్, ఫ్లాట్ బోన్స్, ఇర్రెగ్యులర్ బోన్స్ అండ్ సెసమాయిడ్ బోన్స్. సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. లాంగ్ బోన్స్ లిమ్స్లో ఉంటాయి. నెక్స్ట్ షార్ట్ బోన్స్ ఎక్కడ ఉంటాయి అంటే రిస్ట్ యాంకిల్లో ఉంటాయి. రిస్ట్ అండ్ యాంకిల్లో ఈ షార్ట్ బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్లాట్ బోన్స్ ఎక్కడ ఉంటాయి అంటే పల్విక్ ఏరియా, అట్ ద సేమ్ టైం స్కాపులా. ఓకే, పల్విక్ నడుము దగ్గర, స్కాపులా షోల్డర్ దగ్గర. సో రిస్ట్ చెయ్యి దగ్గర ఉండే రిస్ట్, తర్వాత కాళ్ళ దగ్గర సేమ్ ప్లేస్లో కింద పార్ట్లో ఉంటుంది యాంకిల్. ఓకే, షార్ట్ బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోన్స్ ఎక్కడ ఉంటాయి అంటే వర్టిబ్రా అండ్ ఫేస్లో ఇర్రెగ్యులర్ బోన్స్ ఉంటాయి. సో ఫేస్లో ఉండే బోన్స్ ఏవి? ఇర్రెగ్యులర్ బోన్స్. వర్టిబ్రాలో ఉండే బోన్స్ ఏవి? ఇర్రెగ్యులర్ బోన్స్. నెక్స్ట్ సెసమాయిడ్ బోన్ ఎక్కడ ఉంటుంది అంటే పటెల్లా ఆఫ్ నీ జాయింట్. సెసమాయిడ్ బోన్ ఎక్కడ ఉంటుంది అంటే పటెల్లా ఆఫ్ నీ జాయింట్లో ఈ సెసమాయిడ్ బోన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ బోన్స్లో ఏముంటుంది అంటే ఒక షాఫ్ట్ ఉంటుంది, 2 ఎక్స్ట్రిమిటీస్ ఉంటాయి. సో షాఫ్ట్ గట్టిగా ఉంటుంది, 2 ఎక్స్ట్రిమిటీస్ సాఫ్ట్గా ఉంటాయి. ఓకే, తర్వాత షార్ట్ బోన్స్లో ఏముంటుంది అంటే ఒకవైపు కాంపాక్ట్ బోన్ ఉంటుంది, ఇంకోవైపు స్పాంజీ సబ్స్టాన్స్ ఉంటుంది. ఒకవైపు కాంపాక్ట్ బోన్ ఉంటుంది, ఇంకోవైపు స్పాంజీ సబ్స్టాన్స్ ఉంటుంది. ఓకే, స్పాంజీ సబ్స్టాన్స్ ఉంటుంది షార్ట్ బోన్స్. సో ఫ్లాట్ బోన్స్ వచ్చేసరికి రెండు వైపులా కాంపాక్ట్ బోన్స్ ఉంటాయి, మధ్యలో స్పాంజీ సబ్స్టాన్స్ ఉంటుంది. రెండు వైపులా కాంపాక్ట్ బోన్స్, మధ్యలో స్పాంజీ సబ్స్టాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్ బోన్స్ డు నాట్ ఫాల్ ఇన్ ఎనీ కేటగిరీ. ఓకే, తర్వాత వచ్చేసరికి సెసమాయిడ్ బోన్స్ వచ్చేసరికి స్మాల్ బోన్స్ డెవలప్స్ ఇన్ ద టెండన్స్ ఆఫ్ ద మజిల్స్. సో మజిల్స్ దగ్గర ఉన్న టెండన్స్ దగ్గర డెవలప్ అయ్యే స్మాల్ బోన్స్ని సెసమాయిడ్ బోన్ అంటాం, పటెల్లా ఆఫ్ నీ జాయింట్స్. ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది ఫేస్లో ఉండే బోన్స్ ఇర్రెగ్యులర్ బోన్స్, పటెల్లా ఆఫ్ నీ జాయింట్ దగ్గర ఉండే బోన్ సెసమాయిడ్ బోన్, తర్వాత రిస్ట్ యాంకిల్ దగ్గర ఉండే బోన్స్ వచ్చేసరికి షార్ట్ బోన్స్, ఫ్లాట్ బోన్స్ వచ్చేసరికి షోల్డర్ దగ్గర ఉంటాయి, అట్ ద సేమ్ టైం నడుము దగ్గర ఉంటాయి. ఓకే, పల్విక్ బోన్స్ అండ్ స్కాపులా. సో ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ బోన్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ బోన్. సో బోన్ తీసుకుంటే ఒక లాంగ్ బోన్ తీసుకుంటే ఇందులో హార్డ్ పార్ట్ ఉంటుంది, రెండు వైపులా స్పాంజీ సబ్స్టాన్స్ ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా స్పాంజీ ఉండే బోన్ ఏమంటామంటే క్యాన్సిలస్ బోన్ అంటాం. స్పాంజీగా ఉండే బోన్ ఏమంటామంటే క్యాన్సిలస్ బోన్ అంటాం. సో గుర్తుంచుకోవడం కోసం, సో స్పాంజీ ఉంటే ఎనీ టైం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో అట్లా స్పాంజీగా ఉండే బోన్ని క్యాన్సిలస్ బోన్ అంటాం. దాని తర్వాత హార్డ్గా ఉండే బోన్ని కాంపాక్ట్ బోన్ అంటాం. సో కంపల్సరీగా ఉండాలంటే సంబట్ హార్డ్గా ఉండాలి. సో అట్లా హార్డ్గా ఉండే బోన్ని కాంపాక్ట్ బోన్ అంటాం. ఓకే, దాని తర్వాత ఒకవేళ లాంగ్ బోన్ తీసేసుకుంటే ఇక్కడ మధ్యలో ఉండే గట్టిగా ఉండే పార్ట్ని ఏమంటామంటే డయాఫైసిస్ అంటాం. రెండు వైపులో ఉండే స్పాంజీ సబ్స్టాన్స్ అంటామంటే ఎపిఫైసిస్ అంటాం. తర్వాత ఈ కాంపాక్ట్ బోన్ ఎక్కడ ఉంటుంది అంటే ఫ్లాట్ బోన్స్లో ఉంటుంది కాంపాక్ట్ బోన్. సో కాంపాక్ట్ బోన్ ఎక్కడ ఉంటుంది? ఫ్లాట్ బోన్స్లో ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫ్లాట్ బోన్స్ అంటే రెండు వైపులా కాంపాక్ట్ బోన్ ఉండి మధ్యలో స్పాంజీ సబ్స్టాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి షాఫ్ట్ ఆఫ్ లాంగ్ బోన్. సో లాంగ్ బోన్ యొక్క షాఫ్ట్లో ఈ కాంపాక్ట్ బోన్ ఉంటుంది. నెక్స్ట్ క్యాన్సిలస్ బోన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎండ్స్ ఆఫ్ లాంగ్ బోన్. సో లాంగ్ బోన్ ఎండ్స్లో స్పాంజీగా ఉంటుంది, తెలిసింది, మనం తింటూ ఉంటాం. సో ఎండ్స్ ఆఫ్ లాంగ్ బోన్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం షార్ట్ బోన్లో కూడా ఈ క్యాన్సిలస్ బోన్ ఉంటుంది. సో ఎట్లా అంటే ఒకవైపు కాంపాక్ట్ బోన్ ఉంటుంది, ఇంకోవైపు స్పాంజీ సబ్స్టాన్స్ ఉంటుంది. ఓవరాల్గా అది స్పాంజీ నేచర్ ఉంటుంది. సో క్యాన్సిలస్ బోన్ షార్ట్ బోన్లో ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసరికి సో బోన్లో ఉండే ఓపెనింగ్ ఏమంటాం అంటే న్యూట్రియన్ ఫోరమెన్ అంటాం. ఓకే, బోన్ మొత్తం గట్టిగా ఉంటే దానికి బ్లడ్ లేకపోతే న్యూట్రియన్స్ కావాలి కదా. సో అవి ఎట్లా వస్తాయి అంటే అవి రావు. సో అందుకోసమే బోన్లో కూడా ఓపెన్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే న్యూట్రియన్ ఫోరమెన్ అంటాం, త్రూ విచ్ ఆర్టరీస్ ఎంటర్స్. ఓకే, ఓవరాల్గా ఓపెనింగ్ ఆఫ్ ద బోన్ త్రూ విచ్ ఆర్టరీస్ ఎంటర్స్ ఈస్ కాల్డ్ ఎస్ న్యూట్రియన్ ఫోరమెన్. ఓకే, నెక్స్ట్ అవుటర్ మెంబ్రేన్ కవరింగ్ ద బోన్ ఈస్ పెరియోస్టియం. ఓకే, సో బోన్ మొత్తం గట్టిగా ఉంది అని నేను గట్టిగా ఉన్నాను సరిపోదుగా. సో దానిపైన ఒక లేయర్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే పెరియోస్టియం అంటారు. సో డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు, అవుటర్ మెంబ్రేన్ కవరింగ్ ద బోన్ ఈస్ కాల్డ్ ఎస్ పెరియోస్టియం. outer membrane covering the bone is periosteum. Next, opening in the bone, nutrient foramen. Next వచ్చేసరికి మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ బోన్ చూద్దాం ఫ్రెండ్స్. సో హవేర్సియన్ సిస్టమ్ ఎక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారంటే మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ బోన్. డైరెక్ట్ క్వశ్చన్, హవేర్సియన్ సిస్టమ్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ బోన్లో మనం దీన్ని అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ హవేర్సియన్ సిస్టంలో ఏముంటుంది అంటే సో మధ్యలో బ్లడ్ వెజల్స్, నెర్వ్స్ ఉంటాయి. ఓకే, బోన్ మధ్యలో. సో బోన్ని మైక్రోస్కోపికల్లీ స్టడీ చేస్తే మధ్యలో
బ్లడ్ వెజల్స్ నెర్వ్స్ ఉంటే దాన్ని హెవర్సియన్ క్యానల్ అంటాం. సో మధ్యలో బోన్ బ్లడ్ వెజల్స్ నెర్వ్స్ ఉంటే దాన్ని హెవర్సియన్ క్యానల్ అంటాం. ఈ హెవర్సియన్ క్యానల్ని చుట్టూ కవర్ చేస్తూ ప్లేట్స్ ఆఫ్ బోన్స్ ఉంటే వాటిని లామెల్లే అంటాం. సో చుట్టూ కవర్ చేస్తూ హెవర్సియన్ క్యానల్ని కవర్ చేస్తూ బోన్స్ ఉంటే వాటిని లామెల్లా అంటాం. సో లామెల్లా మధ్యలో అక్కడక్కడ స్పేసెస్ ఉంటే ఆ స్పేసెస్ని లాక్యూనే అంటాం. ఆ మధ్యలో ఉండే స్పేసెస్ని లాక్యూనే అంటాం. సో ఈ లాక్యూనేలో బోన్ సెల్స్ ఉంటాయి. లాక్యూనేలో బోన్ సెల్స్ ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఏం అడగొచ్చు అంటే బోన్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద బోన్? లాక్యూనే. సో ఆప్షన్స్ లాక్యూనే, లామినే, హెవర్సియన్ క్యానల్, హెవర్సియన్ సిస్టమ్. సో లాక్యూనేలో బోన్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ అండ్ నెర్వ్స్ ఎక్కడ ఉంటాయి అంటే హెవర్సియన్ క్యానల్లో ఉంటాయి. హెవర్సియన్ క్యానల్ని చుట్టూ ఏముంటాయంటే లామెల్లా ఉంటాయి. లామెల్లా మధ్యలో ఉండే స్పేస్ లాక్యూనేలో బోన్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఇది హెవర్సియన్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మేషన్ ఆఫ్ బోన్ ఈస్ కాల్డ్ యాజ్ ossification. So formation of bone can be done by two procedures. So those are intramembranous formation, intracartilaginous formation. So intramembranous formation వచ్చేసరికి షీట్స్ ఆఫ్ ఫైబ్రస్ యాడ్ అవ్వకుండా బోన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కార్టిలేజెస్ వచ్చేసరికి షీట్స్ ఆఫ్ కార్టిలేజెస్. సో కార్టిలేజ్లో ఉంది షీట్స్ ఆఫ్ కార్టిలేజెస్ ఒకటి యాడ్ అవ్వకుండా బోన్ ఫామ్ అయితే ఇంట్రా కార్టిలేజెస్ అంటాం. సో షీట్స్ ఆఫ్ ఫైబ్రస్ ఒకటి యాడ్ అవ్వకుండా పోతే ఇంట్రా మెంబ్రస్ అంటాం. ఓకే, సో ఓవరాల్గా బోన్ ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లాస్ట్కి బోన్ సెల్స్ ఉండాల్సిందే. బోన్ సెల్స్ని మనం ఏమంటాం అంటే ఆస్టియోబ్లాస్ట్స్ అంటాం. ఓకే, ఆస్టియోబ్లాస్ట్స్ అంటాం. సో సింపుల్గా అడిగితే క్వశ్చన్ what are bone cells are called osteoblast. next formation of bone ossification. ఓకే, తర్వాత బోన్ గ్రోత్ చూద్దాం ఫ్రెండ్స్. సో బోన్ గ్రోత్ అనేది ఎప్పటి వరకు జరుగుద్ది అంటే సో ఒక లాంగ్ బోన్ తీసుకుంటే రెండు వైపులా ఎపిఫైసిస్ మధ్యలో డయాఫైసిస్ ఉంటుంది. సో అదే బోన్ కొత్తలో వచ్చేసరికి ఎపిఫైసిస్ ఉండి తర్వాత మధ్యలో ఎపిఫైసియల్ కార్టిలేజ్ ఉంటుంది. సో బోన్ గ్రోత్ ఎప్పటి వరకు జరుగుద్ది అంటే ఎపిఫైసియల్ కార్టిలేజ్ బోన్తో రిప్లేస్ అయ్యేంత వరకు ఎపిఫైసిస్ డయాఫైసిస్ రెండు కూడా యూనిట్ అయ్యేంత వరకు బోన్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఓకే, సో బోన్ గ్రోత్ కంటిన్యూస్ అంటిల్ epiphyseal cartilage is replaced by bone. Bone growth continues until epiphyseal cartilage is replaced by bone. లాస్ట్ ఎపిఫైసిస్ డయాఫైసిస్ యూనిట్. ఓకే, సో ఈ ఎపిఫైసిస్ డయాఫైసిస్ మొత్తం కూడా యూనిట్ అయిపోతుంది, మొత్తం కలిసిపోయేంత వరకు బోన్ గ్రోత్ జరుగుతుంది. సో ఫస్ట్ మామూలుగా ఎపిఫైసిస్ డయాఫైసిస్ కొంచెమే ఉంటుంది. ఇక్కడ ఎపిఫైసిల్ కార్టిలేజ్ ఉంటుంది. దాంతో బోన్ గ్రోత్ ఎప్పుడు జరుగుతుంది అంటే సో ఎపిఫైసిల్ కార్టిలేజ్ మొత్తం కూడా బోన్తో వెళ్తూ ఉంటుంది. సో అంటే డయాఫైసిస్ ఎక్స్టెండ్ అవ్వకుండా పోతుంది. డయాఫైసిస్ ఎక్స్టెండ్ అవ్వకుండా వెళ్ళిపోయి సో ఎపిఫైసిస్ రెండు కలిసిపోతే అప్పటి వరకు బోన్ గ్రోత్ జరుగుతుంది. దాని తర్వాత బోన్ గ్రోత్ అనేది జరగదు. దాని తర్వాత బోన్స్ ఆఫ్ హ్యూమన్ స్కెలిటన్. సో ఎన్ని బోన్స్ ఉన్నాయి హ్యూమన్ స్కెలిటన్లో అంటే 206 బోన్స్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే బోన్స్ ఆఫ్ స్కల్, బోన్స్ ఆఫ్ ట్రంక్, బోన్స్ ఆఫ్ అప్పర్ లింబ్, బోన్స్ ఆఫ్ లోయర్ లింబ్. సో ఇక్కడ వచ్చేసరికి బోన్స్ ఆఫ్ స్కల్, బోన్స్ ఆఫ్ ట్రంక్ రెండింటిని కలిపి మనం యాక్సియల్ స్కెలిటన్ అంటాం. అండ్ ఇట్ కంటైన్స్ 80 బోన్స్. సో డైరెక్ట్ క్వశ్చన్ యాక్సియల్ స్కెలిటన్ కంటైన్స్ హౌ మెనీ బోన్స్? అంటే 80 బోన్స్. సో యాక్సియల్ స్కెలిటన్ కన్సిస్ట్ ఏంటి అంటే బోన్స్ ఆఫ్ స్కల్, బోన్స్ ఆఫ్ ట్రంక్ కలిసి యాక్సియల్ స్కెలిటన్ ఫామ్ అవుతుంది. సో ఇట్ కంటైన్స్ 80 బోన్స్. నెక్స్ట్ బోన్స్ ఆఫ్ అప్పర్ లింబ్, బోన్స్ ఆఫ్ లోయర్ లింబ్ కలిసి అపెండిక్యులర్ స్కెలిటన్ ఫామ్ అవుతుంది. సో ఇట్ కంటైన్స్ 126 బోన్స్. అపెండిక్యులర్ స్కెలిటన్ కన్సిస్ట్ బోన్స్ ఆఫ్ లోయర్ లింబ్, అప్పర్ లింబ్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ బోన్స్ ఆఫ్ స్కల్, బోన్స్ ఆఫ్ క్రేనియం, ఫేసు, లోయర్ జా. బోన్స్ ఆఫ్ స్కల్. సో స్కల్లో ఉండే బోన్స్ ఆఫ్ క్రేనియము, ఫేసు, లోయర్ జా. నెక్స్ట్ బోన్స్ ఆఫ్ ట్రంక్, రిబ్స్, స్టెర్నమ్, వెర్టిబ్రల్ కానం. ఓకే, బోన్స్ ఆఫ్ ట్రంక్, రిబ్స్, స్టెర్నమ్, వెర్టిబ్రల్ కానం. సో అడగకపోవచ్చు, మామూలుగా చెప్తాను. నెక్స్ట్ బోన్స్ ఆఫ్ అప్పర్ లింబ్. సో అప్పర్ లింబ్లో ఉండే బోన్స్ ఏవి అంటే స్కాపులా, సో షోల్డర్ దగ్గర ఉంటుంది. తర్వాత హ్యూమరస్, షోల్డర్ కింద ఉంటుంది హ్యూమరస్, ఆర్మ్ బోన్. నెక్స్ట్ హ్యూమరస్ కింద రేడియస్ ఉల్నా, ఫోర్ ఆర్మ్ బోన్స్. దాని తర్వాత దాని కింద ఫింగర్ బోన్స్, ఫాలంజెస్. నెక్స్ట్ బోన్స్ ఆఫ్ లోయర్ లింబ్, పెల్విక్ గార్డెన్ నడుము దగ్గర ఉంటుంది, హిప్ బోన్. దాని కింద థై బోన్, ఫీమర్. దాని కింద లెగ్ బోన్స్, టిబియా అండ్ ఫిబులా. దాని కింద మెటాటార్సల్ బోన్స్, ఫుట్ బోన్స్. ఓకే, కాళ్ళ ఫింగర్స్ దగ్గర ఉంటాయి మెటాటార్సల్ బోన్స్. సో ఇవి బోన్స్. దాని తర్వాత వచ్చేసరికి బోన్స్ ఆఫ్ స్కల్. సో బోన్స్ ఆఫ్ స్కల్లో సో ఆల్రెడీ చెప్పుకున్నాం బోన్స్ ఆఫ్ క్రేనియం, బోన్స్ ఆఫ్ ఫేస్. డైరెక్ట్ క్వశ్చన్, క్రేనియంలో ఉండే బోన్స్ ఎన్ని? 8 బోన్స్. 8 బోన్స్ ఉంటాయి క్రేనియంలో. నెక్స్ట్ బోన్స్ ఆఫ్ ఫేస్లో ఉండే బోన్స్ ఎన్ని? 14 బోన్స్. నెక్స్ట్ ఫేస్లో ఉండే బోన్స్ ఏ టైప్ ఆఫ్ బోన్స్? ఇర్రెగ్యులర్ బోన్స్. ఫేస్లో ఎన్ని బోన్స్ ఉంటాయి? 14 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ బోన్స్ ఆఫ్ క్రేనియం 8 బోన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే 1 frontal, 2 parietal, 2 temporal. 1 frontal, 2 parietal, 2 temporal,
temporal bones and one occipital bone, one sphenoid bone, one ethmoid bone. Okay, one occipital bone, one sphenoid bone and one ethmoid bone. Next sutures. Okay, so cranium లో ఖచ్చితంగా sutures ఉంటాయి. సో sutures are nothing but immovable joints. Sutures, direct question, what are sutures? Sutures are nothing but immovable joints. Immovable joints are called as sutures. So క్రేనియంలో ఏ టైప్ ఆఫ్ సూచర్స్ ఉంటాయి అంటే కరోనల్ సూచర్స్ ఉంటాయి, సాగిటల్ సూచర్స్ ఉంటాయి, లంబాయిడ్ సూచర్స్ ఉంటాయి. కరోనల్ సూచర్స్ ఉంటాయి, సాగిటల్ సూచర్స్ ఉంటాయి, లంబాయిడ్ సూచర్స్ ఉంటాయి. కరోనల్ సూచర్స్ ఎక్కడ ఉంటాయంటే ఫ్రంటల్ బోన్కి 2 parietal బోన్కి మధ్యలో ఉండే సూచర్స్ కరోనల్ సూచర్స్. నెక్స్ట్ సాగిటల్ సూచర్స్ ఎక్కడ ఉంటాయంటే 2 parietal బోన్స్కి మధ్యలో ఉండే సూచర్స్ సాగిటల్ సూచర్స్. నెక్స్ట్ లంబాయిడ్ సూచర్స్ ఎక్కడ ఉంటాయంటే parietal బోన్స్కి ఆసిపిటల్ బోన్కి ఉండే మధ్యలో ఉండే సూచర్స్ వచ్చేసరికి లంబాయిడ్ సూచర్స్. ఓకే, కరోనల్ సూచర్స్ ఫ్రంటలు, పేరియటలు. సో ఫ్రంటలు పేరియట్లకి మధ్యలో కరోనల్ సూచర్స్, తర్వాత ఈ పేరియట్కి మధ్యలో ఉండేటి సాగిటల్ సూచర్స్, ఈ పేరియటల్కి ఉన్న హాస్పిటల్కి మధ్యలో ఉండేటి లంబాయిడ్ సూచర్స్. ఓకే, సో ఇవి సూచర్స్. సూచర్స్ ఆర్ నథింగ్ బట్ ఇమూవబుల్ జాయింట్స్. నెక్స్ట్ ఓపెనింగ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద స్కల్. ఓకే, సో బోన్కి ఎట్లయితే ఓపెనింగ్ ఉందో ఇట్లా స్కల్ కూడా ఓపెనింగ్ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఫోరామెన్ మ్యాగ్నమ్ అంటాం. ఫోరామెన్ మ్యాగ్నమ్ అంటాం. స్కల్లో ఉండే ఓపెనింగ్ ఏమంటామంటే ఫోరామెన్ మ్యాగ్నమ్ అంటాం. సో ఈ ఫోరామెన్ మ్యాగ్నమ్ ఎందుకు ఉంటుంది అంటే స్పైనల్ కార్డ్ అని కిందికి వెళ్ళడం గురించి ఈ ఫోరామెన్ మ్యాగ్నమ్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఆసిపిటల్ బోన్లో ఉంటుంది. ఓకే, ఫోరామెన్ మ్యాగ్నమ్ డైరెక్ట్ సింపుల్గా అడుగుతూ క్వశ్చన్, ఓపెనింగ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద స్కల్ ఎక్కడ ఉంటుంది? ఓపెనింగ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద స్కల్. ఆ స్కల్లో ఉండే ఓపెనింగ్ ఏమంటాం అంటే ఫోరామెన్ మ్యాగ్నమ్ అంటాం. స్కల్లో ఉండే ఓపెనింగ్ని ఫోరామెన్ మ్యాగ్నమ్ ఉంటాం. సో ఇంకొంచెం లోపలికి వెళ్ళి అడిగితే ఈ ఫోరామెన్ మ్యాగ్నమ్ ఎక్కడ ఉంటుంది అంటే హాస్పిటల్ బోన్ దగ్గర ఉంటుంది. హాస్పిటల్ బోన్ సో బ్యాక్ సైడ్ ఉంటుంది, అక్కడ ఈ ఫోరామెన్ మ్యాగ్నమ్ ఉంటుంది. నెక్స్ట్ సెల్లా టార్సికా హైపోఫైసియల్ ఫొస్సా. సెల్లా టార్సికా ఆర్ హైపోఫైసియల్ ఫొస్సా అంటే ఏంటంటే ఫొస్సా ఫర్ ద పిట్యూటరీ గ్లాండ్. ఫొస్సా ఫర్ పిట్యూటరీ గ్లాండ్. సో బ్రెయిన్లో ఫొస్సా ఫర్ పిట్యూటరీ గ్లాండ్ని మనం ఏమంటామంటే సెల్లా టార్సికా హైపోఫైసియల్ ఫొస్సా అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు, స్పీనట్ బోన్. ఓకే, సో స్కల్ ఓపెనింగ్ ఏ బోన్లో ఉంటుంది అంటే హాస్పిటల్ బోన్లో ఉంటుంది. ఫొస్సా ఫర్ ద పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అంటే స్పీనట్ బోన్లో ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి. ఓకే, సెల్లా టార్సికా ఎక్కడ ఉంటుంది? సెల్లా టార్సికా ఎక్కడ ఉంటుంది అంటే అసలు సెల్లా టార్సికా అంటే మనకు తెలియాలి. సెల్లా టార్సికా అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఫొస్సా ఫర్ ద పిట్యూటరీ గ్లాండ్. ఓకే, సో పిట్యూటరీ గ్లాండ్ బోన్లో బ్రెయిన్లో ఒక దగ్గర ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పిట్యూటరీ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఉంటుంది అంటే బ్రెయిన్లో ఉంటుంది. బ్రెయిన్లో సెల్లా టార్సికా దగ్గర ఉంటుంది. అక్కడ కొంచెం దాని స్పేస్ కావాలి. సో అక్కడ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే స్పీనట్ బోన్లో ఉంటుంది. సెల్లా టార్సికా ఎక్కడ ఉంటుంది అంటే స్పీనట్ బోన్లో ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా హాస్పిటల్ బోన్, స్పీనట్ బోన్ మనం గుర్తుంచుకోవాలి. హాస్పిటల్ బోన్లో ఓపెనింగ్ ఉంటుంది, స్పీనట్ బోన్లో పిట్యూటరీ గ్లాండ్ ఫొస్సా ఉంటుంది. నెక్స్ట్ ఫోంటనెల్స్. సో ఎప్పుడైతే బేబీ పుడతారో వాళ్ళకి 2 మెత్తగా ఉంటాయి. సో క్రేనియం మొత్తం గట్టిగా ఉండదు. సో వాళ్ళు కొంచెం మెత్తగా ఉండే పార్ట్స్ ఉంటాయి, వాటిని ఫోంటనెల్స్ అంటాం. సో ఇది యాంటీరియర్ ఫోంటనెల్ అండ్ పోస్టీరియర్ ఫోంటనెల్ ఉంటుంది. ఓకే, పోస్టీరియర్ ఫోంటనెల్ వచ్చేసరికి పేరియటల్ బోన్కి హాస్పిటల్ బోన్కి హాస్పిటల్ బోన్ మధ్యలో ఈ పోస్టీరియర్ ఫోంటనెల్ ఉంటుంది. సో ఇది పుట్టిన వెంటనే మ్యాక్సిమం క్లోజ్ అయిపోతుంది. ఓకే, క్లోజెస్ సూన్ ఆఫ్టర్ బర్త్. ఓకే, పోస్టీరియర్ ఫంటనెల్. సో హౌ మెనీ ఫంటనెల్స్ ఆర్ దేర్ ఇన్ బేబీ అంటే 2 ఉంటాయి. సో ఒకటి వెనక ఉంటుంది, ప్యారియటల్కి హాస్పిటల్కి మధ్యలో ఉంటుంది. సో వెంటనే క్లోజ్ అయిపోద్ది. దాని తర్వాత ముందు ఒకటి ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, పుట్టిన వెంటనే బాబు నెత్తి మీద సో మెత్తగా ఉంటుంది కొంచెం పార్ట్, దాన్ని యాంటీరియర్ ఫోంటనెల్ అంటాం. సో అది ఫ్రంటల్ బోన్కి ప్యారియటల్ బోన్కి మధ్యలో ఉంటుంది. సో 6 to 1 year, ఇంకా 6 to 1 year లోపల ఇది క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు మొత్తం హెడ్ మొత్తం కూడా గట్టిగా అయిపోద్ది. ఓకే, క్రేనియం మొత్తం గట్టిగా అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి బోన్స్ ఆఫ్ అప్పర్ లింబ్. సో అప్పర్ లింబ్లో బోన్స్ ఎన్ని ఉంటాయి అంటే 32 బోన్స్ ఉంటాయి. బోన్స్ ఆఫ్ లోయర్ లింబ్ 30 ఉంటాయి. సో బోన్స్ ఆఫ్ క్రేనియం 8, ఫేస్లో 14, బోన్స్ ఆఫ్ అప్పర్ లింబ్ 32, బోన్స్ ఆఫ్ లోయర్ లింబ్ 30, బోన్స్ ఆఫ్ థోరాక్స్ 37, బోన్స్ ఆఫ్ వర్టిబ్రా 33, బోన్స్ ఆఫ్ హ్యాండ్ 26, బోన్స్ ఆఫ్ లెగ్ బోన్స్ ఆఫ్ హ్యాండ్ 27, బోన్స్ ఆఫ్ లెగ్ వచ్చేసరికి 26. ఓవరాల్గా ఫస్ట్ అయితే ఇప్పుడు బోన్స్ ఆఫ్ అప్పర్ లింబ్ చూద్దాం ఫ్రెండ్స్. సో గుర్తుంచుకోండి, ఇప్పటివరకు 2 చెప్పుకున్నాం. అవి ఏంటి అంటే ఫేస్లో ఉండే బోన్స్ 14, క్రేనియంలో ఉండే బోన్స్ 8, తర్వాత వచ్చేసరికి బోన్స్ ఆఫ్ అప్పర్ లింబ్లో ఎన్ని బోన్స్ ఉంటాయంటే 32 బోన్స్ ఉంటాయి. గుర్తుంచుకోండి. సో మెయిన్గా ఇందులో గుర్తుంచుకోవాల్సిన స్కాపులా ఎక్కడ ఉంటుంది? షోల్డర్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ క్లావికల్ని ఏమంటాం? కాలర్ బోన్. సో కాలర్ బోన్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ clavicle. Collarbone can also be called as clavicle. Next, humerus, longest bone of upper limb. So direct question, longest bone of upper limb is called as humerus. Next, collarbone is called as clavicle. Shoulder bone is called as scapula. Next,
ఉల్నా ఇన్నర్ మోస్ట్ బోన్ ఆఫ్ ఫోర్ ఆర్మ్. ఓకే, సో మోచేయి కింద ఉండేది, సో అందులో ఇన్నర్ లోపలికి ఉండేది ఉల్నా. సో అవుటర్ మోస్ట్ బోన్ ఆఫ్ ఫోర్ ఆర్మ్ ఈజ్ కాల్డ్ యాజ్ రేడియస్. సో అవుటర్ మోస్ట్ బోన్ ఏమంటాం అంటే రేడియస్ అంటాం. నెక్స్ట్ బోన్స్ ఆఫ్ పామ్ మెటాకార్పల్ బోన్. సో అరచేయిలో ఉండే బోన్స్ మెటాకార్పల్ బోన్స్ అంటాం. ఫింగర్స్ ఫాలంజియన్ బోన్స్. ఫింగర్లో ఉండే బోన్స్ని ఫాలంజియన్ బోన్స్ అంటాం. సో డైరెక్ట్ క్వశ్చన్, ఫాలంజియన్ బోన్స్ అక్కర్ సెట్ ఫింగర్స్, మెటాకార్పల్ పాల్మ్. outermost bone of forearm is radius, innermost bone of forearm ulna, longest bone of upper limb is humerus, collarbone clavicle, shoulder bone scapula. Next వచ్చేసరికి bones of thorax 37 ఉంటాయి. సో sternum, chest bone is called as sternum. Next ribs 12 pairs ఉంటాయి. తర్వాత 12 thoracic vertebrae ఉంటాయి. సో ribs 12 pairs ఉన్నాయి కదా, ఈ 12 pairsలోకి వెళ్ళి అడగచ్చు క్వశ్చన్. సో 12 pairsలో ట్రూ రిబ్స్ ఏవి, ఫాల్స్ రిబ్స్ ఏవి? ఓకే, అప్పర్ 7 pairs ఆర్ కాల్డ్ యాజ్ ట్రూ రిబ్స్, వేరాస్ బిలో 5 pairs ఆర్ కాల్డ్ యాజ్ ఫాల్స్ రిబ్స్. ఓకే, రిబ్స్ ఎన్ని pairs ఉంటాయి? డైరెక్ట్ క్వశ్చన్. 12 pairs ఆఫ్ రిబ్స్ ఉంటాయి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, చాలాసార్లు చెప్తానంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 12 pairs ఉంటాయి రిబ్స్, అందులో ట్రూ రిబ్స్ 7 pairs, పైన ఉండే 7 pairsని ట్రూ రిబ్స్ అంటాం, కింద ఉండే 5 pairsని ఫాల్స్ రిబ్స్ అంటాం. తర్వాత లోయెస్ట్ టూ రిబ్స్ ఆర్ ఫ్లోటింగ్ రిబ్స్. సో 11-12 ఉండే రిబ్స్ ఏమంటామంటే ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోండి. రిబ్స్ వచ్చేసరికి 12 pairs ఉంటాయి, పైన 7 pairsని ట్రూ రిబ్స్, కింద 5 pairsని ఫాల్స్ రిబ్స్ అంటాం. అంతేకాకుండా చాలా కింద ఉండే 2 రిబ్స్ని ఏమంటామంటే ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఓకే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, చాలా కింద ఉండే 2 రిబ్స్ ఎట్లా అటాచ్ అవ్వకుండా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో ఫ్లోటింగ్ రిబ్స్ ఎన్ని ఉంటాయంటే 2, అవి ఎక్కడ ఉంటాయంటే కింద 2 pairs. ఓకే, తర్వాత వర్టిబ్రా 33 బోన్స్ ఉంటాయి. వర్టిబ్రాలో ఎన్ని బోన్స్ ఉంటాయంటే 33 బోన్స్ ఉంటాయి. వర్టిబ్రాలో 33 బోన్స్ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి అంటే సర్వైకల్లో 7 ఉంటాయి. సో నెక్, థొరాసిక్ దగ్గర 12 ఉంటాయి. లుంబార్ బోన్స్ 5, సాక్రల్ బోన్స్ 5, కాక్జియల్ బోన్స్ 4. సో ఇది గుర్తుంచుకోవడం గురించి చెప్పిన. సారు తోలు తీస్తాడు చక్కగా చేస్తాడు. ఓకే, సారు తోలు తీసి చక్కగా చేస్తాడు. సో సార్ బేస్ తీసుకుని సర్వైకల్ బోన్స్ 7 ఉంటాయి. థొరాసిక్ సార్ బేస్ చేసుకుని సర్వైకల్ బోన్స్ 7 ఉంటాయి. తోలు ఓకే, థొరాసిక్ బోన్స్ 12 ఉంటాయి. లుంబార్ బోన్స్ 5, తోలు, తర్వాత చక్కగా చేస్తాడు. సాక్రల్ బోన్స్ 5, తర్వాత కాక్జియల్ బోన్స్ 4 ఉంటాయి. సో ఓవరాల్గా వర్టిబ్రాలో ఉండే బోన్స్ ఎన్ని? సో ఇది అంతా అడగకపోవచ్చు. వర్టిబ్రాలో బోన్స్ ఎన్ని ఉంటాయి? 33 బోన్స్ ఉంటాయి. వర్టిబ్రాలో 33 బోన్స్ ఉంటాయి. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ థోరాక్స్ 37 బోన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత వచ్చేసరికి బోన్స్ ఆఫ్ లోయర్ లింబ్ ఎన్ని బోన్స్ ఉంటాయి అంటే 30 బోన్స్ ఉంటాయి. బోన్స్ ఆఫ్ లోయర్ లింబ్ 30 బోన్స్ ఉంటాయి. ఓకే, సో బోన్స్ ఆఫ్ అప్పర్ లింబ్ ఎన్ని ఉన్నాయంటే 32. ఓకే, 32 బోన్స్ ఉన్నాయి. బోన్స్ ఆఫ్ అప్పర్ లింబ్ 32, బోన్స్ ఆఫ్ లోయర్ లింబ్ 30. సో క్రేనియంలో 8, ఫేస్లో 14. తర్వాత థొరాక్స్లో 37, వర్టిబ్రాలో 33 బోన్స్ ఉన్నాయి. తర్వాత బోన్స్ ఆఫ్ లోయర్ లింబ్ 30 బోన్స్ ఉన్నాయి. అవి ఏవి అంటే ఫీమర్, థై బోన్. ఓకే, లాంగెస్ట్ బోన్, సింపుల్ క్వశ్చన్. సో లాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ఫీమర్, థై బోన్. ఓకే, తర్వాత పటెల్లా సెసమాయిడ్ బోన్, నీ జాయింట్లో ఉండే బోన్ సెసమాయిడ్ బోన్. సో ఇందాక చెప్పుకున్నాం. నెక్స్ట్ టిబియా, ఇన్నర్ మోస్ట్ బోన్. అదే అప్పర్ లింబ్లో వచ్చేసరికి ఉల్నార్ వచ్చేసరికి ఇన్నర్ మోస్ట్ బోన్. తర్వాత ఫిబులా, అవుటర్ మోస్ట్ బోన్ ఇన్ ద లెగ్. అక్కడ వచ్చేసరికి రేడియస్, అప్పర్ లింబ్లో వచ్చేసరికి రేడియస్. ఓకే, అక్కడ ఉల్నా రేడియస్. ఇక్కడ వచ్చేసరికి టిబియా ఫిబులా. టిబియా వచ్చేసరికి ఇన్నర్ మోస్ట్ బోన్, ఫిబులా వచ్చేసరికి అవుటర్ మోస్ట్ బోన్ ఆఫ్ లెగ్. నెక్స్ట్ బోన్స్ ఆఫ్ ఫుట్. సో ఫూట్లో ఎన్ని బోన్స్ ఉంటాయి అంటే 26 ఉంటాయి. ఓకే, ఫూట్లో ఎన్ని బోన్స్ ఉంటాయి అంటే 26 ఉంటాయి. తర్వాత హ్యాండ్లో ఎన్ని ఉంటాయి అంటే 27 ఉంటాయి. ఓకే, ఫూట్లో ఎన్ని బోన్స్ ఉంటాయి అంటే 26, హ్యాండ్లో వచ్చేసరికి 27 బోన్స్ ఉంటాయి. ఓకే, ఫూట్లో 26, హ్యాండ్లో 27 బోన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫూట్లో ఉండే బోన్స్ టార్సలు, మెటాటార్సలు, ఫాలంజియల్. ఓకే, మెటాటార్సలు, ఫాలంజియల్ బోన్స్. టార్సల్ 7, మెటాటార్సల్ 5, ఫాలంజియల్ 14 బోన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత కాల్కనియం ఈజ్ ద లార్జెస్ట్ బోన్ ఆఫ్ ఫుట్. ఓకే, లార్జెస్ట్ బోన్ ఇన్ ద ఫుట్ ఈజ్ calcaneum. Largest bone in the upper limb, humerus. Largest bone in the lower limb and overall body, femur. Okay, calcaneum is the largest bone of foot. Okay, bones of foot 26 ఉంటాయి. నెక్స్ట్ హ్యాండ్లో వచ్చేసరికి 27 ఉంటాయి. హ్యాండ్లో 27 ఉంటాయి. సో కార్పలు. ఓకే, అక్కడ తార్సలు, ఇక్కడ కార్పలు, ఇక్కడ మెటాటార్సలు, ఇక్కడ మెటాకార్పలు, ఫాలంజియల్ బోన్స్. సో ఫింగర్స్లో ఉండేటి. సో కార్పల్ బోన్ రిస్ట్లో ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి టార్సల్ బోన్స్ యాంకిల్లో ఉంటాయి. తర్వాత
మెటాకార్పల్ మిడిల్ ఆఫ్ హ్యాండ్ ఉంటాయి, మెటాటార్సల్ సో ఫుట్ దగ్గర పైన ఉంటాయి మెటాటార్సల్. ఓకే, సో ఓవరాల్గా వచ్చేసరికి కార్పల్ బోన్స్ 8 ఉంటాయి ఇక్కడ. దీనికి డిఫరెన్స్ ఏంటంటే టార్సల్ బోన్స్ 7 ఉంటాయి, ఇక్కడ కార్పల్ బోన్స్ 8 ఉంటాయి రిస్ట్లో. ఓకే, ఇక్కడ యాంకిల్లో ఓన్లీ 7 బోన్సే ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒకసారికి 8 బోన్స్ ఉంటాయి కార్పల్ రిస్ట్లో. మెటాకార్పల్ ఒకసారికి 5 ఉంటాయి, ఇక్కడ కూడా మెటాటార్సల్ 5 ఉంటాయి. ఫారెంజియన్ బోన్స్ అక్కడ 14 ఉంటాయి, ఇక్కడ 14 ఉంటాయి. సో అక్కడ ఎక్కడైనా ఫింగర్స్లో ఉండే బోన్స్ ఓవరాల్గా 14. ఓకే, మెటాకార్పల్ అక్కడ ఇక్కడ 5, ఇక్కడ టార్సల్ 7, ఇక్కడ కార్పల్ సరికి 8. సో ఇది బోన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి జాయింట్స్ చూద్దాం. సో జాయింట్స్ ఆర్ ఆర్టికులేషన్. నెక్స్ట్ స్టడీ ఆఫ్ బోన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్థ్రాలజీ. నెక్స్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి అంటే ఫైబ్రస్ జాయింట్స్, కార్టిలేజియస్ జాయింట్స్, సైనోవియల్ జాయింట్స్. and synovial joints. Here fibrous joints can also be called as synarthrosis. Fibrous joints can also be called as synarthrosis. Whereas cartilage joints can also be called as amphiarthrosis. Whereas synovial joints are called as diarthrosis. Okay, amphiarthrosis, cartilageous. Okay. Cartilaginous joints are called as amphiarthrosis, synovial joints are called as diarthrosis, whereas fibrous joints are called as synarthrosis. So these are fixed or immovable joints. Fibrous joints, synarthrosis, fixed or immovable joints. Next, cartilage joints are amphiarthrosis, movable joints. Next, synovial joints are diarthrosis, freely movable joints. Next, synovial joints చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కడ ఎట్లుంటాయని. సో గ్లైడింగ్ జాయింట్స్ 2 flat surfaces of bones glide on each other. గ్లైడింగ్ జాయింట్స్ అంటే ఏంటి అంటే 2 flat surfaces of bones glide on each other. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి కార్పల్ టార్సల్ బోన్స్. సో రిస్ట్లో కానీ యాంకిల్లో ఉండే బోన్స్ ఒకదాని మీద ఒకటి జరుగుతూ ఉంటాయి. సో వాటిని గ్లైడింగ్ జాయింట్స్ అంటాం. తర్వాత హింజ్ జాయింట్ మూమెంట్ ఇన్ 1 plane ఓన్లీ. సో హింజ్ జాయింట్ దగ్గర మూమెంట్ అనేది ఓన్లీ 1 planeలో ఉంటుంది, 1 planeలో మాత్రమే ఉంటుంది. ఎల్బో, నీ, యాంకిల్ సో ఒక ప్లేన్లో ఉంటుంది దాన్ని హింజ్ జాయింట్ అంటాం. ఒకటే ప్లేన్లో ఒక దిక్కు కదులుతూ ఉంటాం, మీకు తెలిసిందే. సో నీ ముందుకు జరుగుద్ది, వెనక్కి వంగుద్ది, ముందుకు వంగదు. సో ఎల్బో ముందుకు వంగుతుంది, వెనక్కి వంగలేదు. సో యాంకిల్ కూడా లైక్ దట్. నెక్స్ట్ పివోట్, రొటేషన్ ఓన్లీ పాసిబుల్. పివోట్ జాయింట్ అంటే ఏంటంటే రొటేషన్ ఓన్లీ పాసిబుల్. నెక్స్ట్ బాల్ అండ్ సాకెట్, షోల్డర్ జాయింట్, హిప్ జాయింట్. సో అక్కడ కరెక్ట్గా వెళ్ళి బాల్ సాకెట్లో కూర్చుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిండిలాయిడ్ జాయింట్, మూవ్మెంట్ అక్కర్ ఇన్ 2 planes. సో సిండిలాయిడ్ జాయింట్ మూవ్మెంట్ అక్కర్ ఇన్ 2 planes, రిస్ట్. ఓకే, సిండిలాయిడ్ జాయింట్ మూవ్మెంట్ అక్కర్ ఇన్ 2 planes, రిస్ట్. సో మూవ్మెంట్ ఓన్లీ 1 plane, హింజ్ జాయింట్. ఒకటే ప్లేన్లో ఉంటే హింజ్ జాయింట్, 2 ప్లేన్లో ఉంటే సిండిలాయిడ్. ఓకే, ఒకటే ప్లేన్లో ఉంటే హింజ్ జాయింట్, 2 ప్లేన్లో ఉంటే సిండిలాయిడ్. సో రొటేషన్ పాసిబుల్ అయితే పివోట్, బాల్ అండ్ సాకెట్ అంటే ఎవరికైనా గుర్తుంటే షోల్డర్, పివోట్. నెక్స్ట్ గ్లైడింగ్ జాయింట్స్ కార్పల్, టార్సల్. ఓకే, రిస్ట్ దగ్గర ఉండే బోన్స్. తర్వాత వచ్చేసరికి సాడిల్ జాయింట్, మూవ్మెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సాడిల్ జాయింట్ అంటే ఏంటి అంటే మూవ్మెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో హింజ్ జాయింట్ బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఓన్లీ 1 plane, సిండిలాయిడ్ 2 planes, పివోట్ రొటేషన్ ఓన్లీ పాసిబుల్, సాడిల్ వచ్చేసరికి మూవ్మెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో తర్వాత వచ్చేసరికి ఫ్లెక్షన్ అంటే ఏంటిది, ఎక్స్టెన్షన్ అంటే ఏంటిది, అడక్షన్ అంటే ఏంటిది, అబ్డక్షన్ అంటే ఏంటిది, సర్కండక్షన్ అంటే ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్లెక్షన్, కమ్ నియరర్. సో 2 bones ఒక దగ్గరకు వస్తే ఫ్లెక్షన్. సో ఎక్స్టెన్షన్, 2 bones దూరంగా వెళ్ళిపోతే ఎక్స్టెన్షన్. నెక్స్ట్ అడక్షన్, లింబ్స్ టువర్డ్స్ మిడ్ లైన్. సో లింబ్స్ టువర్డ్స్ మిడ్ లైన్కి వస్తే అడక్షన్, లింబ్స్ మిడ్ లైన్ నుంచి దూరంగా వెళ్ళిపోతే అబ్డక్షన్. సో ఇక్కడ గుర్తుంచుకోవడం కోసం యాడ్, కలవాలి అంటే దగ్గరికి రావాలి, అందరూ కూడా దగ్గర రావాలి. ఓకే, దగ్గరికి వస్తేనే కలుస్తాం. సో అడక్షన్, అబ్డక్షన్ కన్ఫ్యూజ్ అయినప్పుడు గుర్తుంచుకోండి. సో ఎడక్షన్ అంటే యాడ్ అంటే కలపడం. సో కలవాలి అంటే దగ్గర రావాలి. సో అట్లా లింక్స్ టువర్డ్స్ మిడ్ లైన్ గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ అబ్డక్షన్, సో టు అవే ఫ్రమ్ ద మిడ్ లైన్. నెక్స్ట్ ఇవన్నిటిని ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్. సో ఎక్స్టెన్షన్ అంటే గో అవే, తెలిసిందే. సో ఇది గో అవే అయితే ఫ్లెక్షన్ ఖచ్చితంగా కమ్ నియరర్. ఓకే, ఈ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అబ్డక్షన్, అడక్షన్ అన్నింటిని కలిపి యాంగులర్ మూవ్మెంట్స్ అంటాం. ఈ యాంగులర్ మూవ్మెంట్స్ ప్లస్ రొటేషన్ కలిస్తే సర్కండక్షన్ అవుతుంది. ఓకే, అవన్నింటిని కలిపి యాంగులర్ మూవ్మెంట్ అంటాం. ఈ యాంగులర్ మూవ్మెంట్ ప్లస్ రొటేషన్ కలిస్తే సర్కండక్షన్ అంటాం. సో ఇది ఫ్రెండ్స్ స్కెలెటల్ సిస్టమ్. నెక్స్ట్ వీడియోలో మస్కులర్ సిస్టమ్తో కలుద్దాం. ఓకే, మస్కులర్ సిస్టమ్ ఒకటి, సెన్సరీ ఆర్గన్స్ ఒకటి, హిమోపాయిటిక్ సిస్టమ్ ఒకటి చెప్తే హ్యాప్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2లో ఉన్న సిలబస్ మొత్తం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.